పవన్ కళ్యాణ్ గారికి ఎంత దూరదృష్టి ఉంటుంది అనేది గతంలో చూసాం. అంటే ఆయన ఒక పనిని సంకల్పంగా తీసుకుంటే దాన్ని ఎంత అద్భుతంగా అన్నీ సహకరిస్తాయనేది, అంటే పంచభూతాలు సహకరిస్తాయనేది చాలా సార్లు చెప్పుకున్నాం. ఏటికొప్పాక అంటే మన భారతదేశ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా, అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేటువంటి కళలు, ముఖ్యంగా ఆ కళలకి సంబంధించినటువంటి వృత్తులు మనం చాలా సందర్భాల్లో ఇండియాలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక వృత్తులను మనం చూసాం. ఏటికొప్పాక అనేది ఆ బొమ్మలో ఒక విశిష్టత ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకువచ్చిన తర్వాత, అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కొంతమందికి తెలిసినటువంటి ఏటికొప్పాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఒక బలమైనటువంటి సంకల్పంతో మొన్న రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తారీఖు ఢిల్లీలో పెరడ్లో దాన్ని ప్రదర్శించారు. దానికి మూడో బహుమతి రావటమే కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి వేదికను ఏటికొప్పాకకు అవకాశంగా వచ్చాయనటంలో ఇప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం కూడా తెలిసింది. అంటే రాష్ట్రపతి భవన్లో, ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాకకు సంబంధించినటువంటి ఆ కళ, ఆ కళకి సంబంధించినటువంటి బొమ్మలన్నీ కూడా అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవటం కోసం అనుమతి, అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారట. అంటే ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం. ఏ ప్రభుత్వాలు దాన్ని తీసుకున్నాయా, తీసుకోలేకపోయాయా, దాన్ని ఎందుకని పట్టించుకోలేకపోయాయని పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆయన సంకల్పంతో ఏటికొప్పాక దశ దిశనే మార్చేసాయి అనాలి. చాలామంది ఇప్పుడు ఏటికొప్పాకకు సంబంధించినటువంటి ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి అందరికీ కూడా మహర్దశ పట్టింది అంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా దానికంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఏటికొప్పాక బొమ్మలు ఇంత అద్భుతంగా ఉంటాయా, న్యాచురల్గా ఎటువంటి రసాయనాలు కానీ ఇంకొకటి కానీ లేకుండా తన అద్భుతమైనటువంటి కళతో కళాకారుల చేత నిర్మించబోయేటువంటి ఆ బొమ్మలు చాలా బాగున్నాయని చెప్పి రాష్ట్రపతి భవన్ కూడా వాళ్ళని ఆహ్వానించి అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లోనే గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రచారంలో భాగంగానో, పోరాట యాత్రలో భాగంగానో తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏటికొప్పాక విశిష్టతను ఆయనకి చెప్పి చూపించి, సార్ ఇది సార్ మాకు కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పడం, డెఫినెట్గా నేను ఇస్తాను అని చెప్పడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు ఆంధ్రప్రదేశ్కి గెస్ట్గా వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలని ప్రజెంట్ చేయటం కూడా చూస్తున్నాం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి గారికే కాకుండా అనేక మంది అతిథులకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి, మా పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర గవర్నమెంట్ వెళ్ళి కలిసే వాళ్ళకి అందరికీ కూడా ఏటికొప్పాకకు సంబంధించినటువంటి బొమ్మలను, అది కూడా రామాయణంతో కూడినటువంటి విశిష్టతతో కూడినటువంటి బొమ్మలు, మహాభారతం కావచ్చు, అనేక కళాకృతులతో ఉన్నటువంటి బొమ్మలను కూడా అక్కడ ప్రజెంట్ చేయటం అనేది కూడా చూస్తున్నాం. అంటే అందరిలో కూడా ఒక ఆసక్తిని రేకెత్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చొరవతో చాలా అద్భుతాలే ఈసారి జరుగుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏటికొప్పాకకు ఎన్నడూ లేనటువంటి ఆదరణ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన సంకల్పంతో, ఆయన ప్రోద్బలంతో చాలా ముందడుగు పడింది. అది కూడా ముఖ్యంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో అనేది చాలా, అంటే గౌరవంగా చూసుకోవాలి మనం. ఇప్పటి వరకు దక్కకపోవడానికి గల కారణాలు ఏంటి అని పక్కన పెడితే ఇప్పుడు దక్కింది. ఇప్పటి నుంచి ఏటికొప్పాకకు తిరుగులేదు అనే విధంగా ఆయన కార్యక్రమాలు అక్కడ ఢిల్లీలో స్టాల్ కావచ్చు, తద్వారా ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఇండియా నుంచి ఏదైనా కళాకృతులకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఏటికొప్పాకకు కూడా దాంట్లో ప్రథమ, అంటే టాప్ 5లో ఏటికొప్పాకకి, కొండపల్లి బొమ్మలకు కూడా స్థానం కల్పించే విధంగా అక్కడ చొరవ తీసుకోబోతున్నారని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు, ఎవరినైనా సరే ఒకరిని దగ్గరికి తీసుకున్నారు, ఒకరికి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో స్థానం దొరికింది అంటే దేశ ప్రజల గుండెల్లో స్థానం దొరికినట్టే అనంత విధంగా ఈసారి ఏటికొప్పాకకు సంబంధించినటువంటి దాన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా అంటే లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. వీళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదని గతంలో చాలాసార్లు అనుకున్నా, అది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆచరణలో చేయటం అనేది చాలా తక్కువ మంది చేసేటువంటి పని. ఈసారి అలాంటి ఏటికొప్పాకకు రావటం మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం.
ముఖ్యంగా ఏటికొప్పాక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు గర్వంగా మన తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఫీల్ అవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పాలంటే ఏటికొప్పాక అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి చేతికి ఏటికొప్పాక బొమ్మ వెళ్ళిందో ఆ రోజు నుంచి ఏటికొప్పాక ప్రజల కష్టాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బొమ్మల ద్వారా వాళ్ళ కష్టాలు తీరిపోయాయి పవన్ కళ్యాణ్ గారికి. ఆయన చేతిలో పడటమే ఆలస్యం. ఈరోజు వాళ్ళ దశ దిశ అంతా కూడా మారిపోయింది. అంత అంత అద్భుతమైనటువంటి క్షణాలు వాళ్ళు మన ఒక సంబరంలా చేసుకున్నారనమాట. ఏదైతే ఢిల్లీలో ఆ శకటాన్ని ప్రదర్శించినప్పుడే కాకుండా దానికి మళ్ళీ 3వ బహుమతి రావటం అనే దాన్ని కూడా పండగలా చేసుకున్నారు. అలాంటిది ఈసారి మళ్ళీ రాష్ట్రపతి భవన్లో దానికి ఇవ్వటం, ఇతర దేశాల్లో ఏదన్నా ఈవెంట్స్కి సంబంధించి ఉన్నప్పుడు కూడా భారతదేశం తరఫున ఏటికొప్పాక మరొక అవకాశం వచ్చే అవకాశాలు చాలా చాలా అద్భుతంగా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ ఆయన ఏ రకంగా అయినా సరే ఆయన చేతిలో పడి ఇది వెళ్ళాలి, దీనికి రావాల్సినటువంటి గుర్తింపు రావాలి అని ఆయన మనసులో పడితే చాలు. వాళ్ళైనా సరే, ఆ సంబంధించినటువంటి వృత్తుల వాళ్ళైనా కానీ, ఆ కళలైనా సరే వాళ్ళకి దేవుడి చేతిలో పడినట్టే. ఆ దేవుడి చేతిలో పడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో పవన్ కళ్యాణ్ గారి చేతిలో కూడా పడితే అన్ని అద్భుతాలు జరిగాయి. అటు అటు ఉద్దానం గురించి కావచ్చు, అనేక విషయాలు, చేనేతకి సంబంధించినటువంటివి కావచ్చు, అటు చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చాలా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ కష్టాలని, ఇష్టాలని అన్నిటినీ కూడా అద్భుతాలు చూపించినటువంటి వ్యక్తి. సో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆయన మనసుకి నచ్చిందా, ఇంకా వాళ్ళని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టే అని మాత్రం అనుకోవడానికి ఇది ఒక్క చిన్న ఉదాహరణగా మనం